మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనము. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. ప్రియ దైవజనమా, ఇశ్రాయేలీయులు అనుభవిస్తున్న హింసను, వారు ఐగుప్తీయులకు చేస్తున్న కఠిన సేవను, వారు పడుతున్న శ్రమను, వారి నిట్టూర్పులను, వారి మూలుగులను, వారి దుఃఖమును, వారి భారమును దేవుడు చూచాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవనుభవిస్తున్న శ్రమను, నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ నిట్టూర్పును, నీ మూలుగులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, ఎవ్వరూ నిన్ను చూడడం లేదు, నీ విషయంలో బాధ్యత తీసుకొనడం లేదు అని చింతిస్తూ ఉన్నావా? అయితే నీ దుఃఖాన్ని చూచే దేవుడు నీకున్నాడు. ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా నీ గదిలో నీవు కారుస్తున్న కన్నీరును ఆయన చూస్తూ ఉన్నాడు. నీ పడక మీద నీ కన్నీటితో నీవు తడుపుతున్న నీ తలగడను ఆయన చూస్తూ ఉన్నాడు. నీ చుట్టూ ఎందరో ఉన్నా ఎవ్వరితో నీవు పంచుకోలేని నీ మౌన ఘోషను దేవుడు చూస్తూ ఉన్నాడు. అవును, ఆనాడు ఇశ్రాయేలీయులను, వారి బాధను పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు. అయినప్పటికీ వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరి వారిని దేవుడు చూచాడు, వారిని విడిపించడానికి దిగివచ్చాడు. అయితే మన దేవుడు చూచే దేవుడు అని మనమందరము ఎరిగి ఉన్నాము. కానీ ఎవరిని ఆయన చూచేవాడుగా ఉన్నాడు అని వాక్యపు వెలుగులో మనము ధ్యానించినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం ప్రకారం యథార్థ హృదయము గల వారిని చూచేవాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. అవును, మన దేవుడు యథార్థవంతుడు కనుక మనలో యథార్థతను కలిగి ఉంటే ఆయన దృష్టి మన మీద సారిస్తాడు. ఆనాడు హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుతూ దేవుని వైపు తిరిగి నా యథార్థతను జ్ఞాపకము చేసుకో అని ప్రార్థించినప్పుడు దేవుడు హిజ్కియాను చూచాడు. హిజ్కియా మొర విన్నాడు, అతనికి ఆయుష్ను వరముగా దయచేశాడు. ఒంటరిగా ఎడారిలో విలపిస్తున్న హాగరును, ఆమె యథార్థతను దేవుడు చూచాడు. ఏ దోషము లేకున్నప్పటికీ పరిస్థితులకు విధివంచితయై ఒంటరిగా మిగిలిపోయిన హాగరు దేవుని దృష్టిని ఆకర్షించింది. ఆమె కన్నీటిని దేవుడు తుడిచాడు. ఆమె కుమారుణ్ణి అనేక జనాంగముగా విస్తరింపచేశాడు. మరణము వరకు యథార్థతను వదలను అని పలికిన యోబును దేవుడు చూచాడు, రెండంతలుగా ఆశీర్వదించాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో యథార్థ హృదయుడవై, యథార్థ హృదయురాలివై దేవుని ఎదుట నీవు జీవిస్తే తప్పక ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. రెండవదిగా చూసినట్లయితే 34వ కీర్తన 15వ వచనం ప్రకారం దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. అవును, ఆయన నీతిమంతులను చూచేవాడుగా ఉన్నాడు. మరి ఆయన సన్నిధిలో నీ అతిక్రమములను, నీ పాపములను, నీ దోషములను ఒప్పుకొని క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చి నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా నీవు తీర్చబడ్డావా? అయితే అస్సలు చింతించవద్దు, నీవు నిత్యము ఆయన దృష్టిలో ఉన్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరు నిన్ను చూచినా చూడకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నిన్ను చూచే దేవుడు నీతో కూడా ఉన్నాడు. నీవున్న పరిస్థితులన్నిటి నుండి నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. విశ్వసిస్తున్నావా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. కృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే దుఃఖములో, శ్రమలో, బాధలో ఉంటూ వారిని చూచేవారు ఎవ్వరూ లేరని దిగులుతో ఈ మాటలు వింటూ ఉన్నారో, అటు ప్రతి ఒక్కరి మీద మీ దృష్టి సారించి వారున్న పరిస్థితుల నుండి, వారున్న బంధకాల నుండి విడిపించి నీలో స్వతంత్రులుగా చేయమని యేసతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు
ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏమి ఫలింపని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.